ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభునామమున యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నిన్న మనం చూసిన వీడియోలో వాక్యోపదేశకులకు కొన్ని పరిశీలనాత్మకమైన నియమాలను కొన్ని ప్రభు ప్రేరేపణ కొలిది నిన్న మాట్లాడడం జరిగింది. వాటి కంటిన్యూస్గా ఈరోజు కొన్ని నియమాలను మనం చూద్దాం. ప్రభువు నాకు ఇచ్చిన తలపులను బట్టి మీతో షేర్ చేసుకోవడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. దుర్బోధకులను ధైర్యంగా ఖండించండి. దుర్బోధకులకు దూరంగా ఉండండి. లేని పక్షంలో దుర్బోధకులతోనూ వారి బోధలతోనూ మీరు కూడా ఏకీభవించిన వారు అవుతారు. మనుషులకు భయపడి దేవుని ఉగ్రతకు దయచేసి గురి కావద్దు. యథార్థవంతులతో ప్రభువు మెచ్చే వారితో సహవాసం చేయండి. ఎందుకంటే చెడ్డవారితో సహవాసం మంచివారిని కూడా చెడగొడుతుంది కాబట్టి. దేవుని వాక్యానికి లోబడని దేవుని వాక్యాన్ని వక్రీకరించే వారితో దయచేసి అలాంటి సంఘాలతో దయచేసి చేరకండి. ఎందుకంటే పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు అది చెడగొడుతుంది కాబట్టి దేవునికి భయపడి జాగ్రత్త కలిగి జీవిద్దాం. ఇతరుల కొరకు మన వ్యక్తిత్వాన్ని మీ వ్యక్తిత్వాన్ని దయచేసి అమ్ముకోకండి. మీ బోధనను మీ సాక్ష్యాన్ని కూడా దయచేసి అమ్ముకోకండి. అందరినీ సంతోషపెట్టాలనే క్రమంలో యథార్థతను కోల్పోయి ఆ యొక్క వేషధారణ కలిగి దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎల్లప్పుడూ దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టడానికి ప్రయత్నించండి. అది మీ బోధతో కావచ్చు, మీ జీవితంతో కావచ్చు, మీ సేవ పరిచర్యతో కావచ్చు. మీ మనస్సాక్షి మిమ్మల్ని ప్రశ్నించకుండా జాగ్రత్తగా జీవించండి. ప్రజలు మెచ్చాలని బోధించకండి, ప్రభువు మెచ్చాలని బోధించండి. మీ ఘనత కొరకు మీ పేరు కొరకు బోధించకండి. ఎందుకంటే అది సాక్షాత్తు మీ సృష్టికర్త అయిన దేవుని మాటలు కాబట్టి. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు బోధించండి. మీ పేరు కొరకు మీ ఘనత కొరకు ఇతరుల మెప్పు కొరకు వాటితో దేనిని చేర్చకండి, మరి దేనిని తీసివేయకండి. ఇలాంటి నియమాలను కలిగి మనం ప్రభు పరిచర్యను చేయగలిగితే ప్రభువు మన పరిచర్యను మెచ్చి మనల్ని అభివృద్ధి పరుస్తాడు, మన సేవా పరిచర్యను అభివృద్ధి పరుస్తాడు. దయచేసి ఇలాంటి నియమాలను కలిగి మనం యథార్థతతో దేవుని పరిచర్యను చేద్దాం. మరికొన్ని నియమాలతో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్.